సంవత్సరం అయిపోయారు స్వామి. పంబా నదికి పోయే వాళ్ళంతా పాపం పోతుందని బట్టలు విడిచేసి వస్తున్నారు. నాకు తెలియకుండా 2 సార్లు నేను అట్లా చేశాను. బట్ మన గురుస్వామి చెప్పేది ఏంటంటే దానివలన సంవత్సరానికి 1500 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు ఆ బట్టలు వేసిన దానికి. ప్లీజ్ చాలామంది యూట్యూబ్లో కూడా చాలామంది చెప్తున్నారు అట్లా కలుషితం చేయవద్దని. నేను చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే మాట నేను ఆ రోజు చెప్తాను. మా స్వాములు కొంతమంది చెప్తే వింటారు, కాకపోతే వినరు. కాబట్టి నేను కొంతమంది స్వాములకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి పంపా నదిలో మాత్రం బట్టలు వదిలిపెట్టొద్దని నేను మనసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వల్ల కాదు, అట్లా చేయటం వల్ల 1500 కోట్లు నష్టం వస్తుందని మా గురుస్వాములు చెప్పడం ద్వారా తెలిసింది. ఆయన చెప్పబట్టి మేము చెప్పాను. ఎవరైనా స్వాములు ఉంటే దయచేసి అట్లా మాత్రం చేయవద్దు. ఓకే, వీడియో వాళ్ళనుకుంటే బయట వదిలిపెట్టండి, దాని వరకు బాగుంటుంది. ఏమైనా తప్పులు మాట ఉంటే క్షమించండి. స్వామియే శరణమయ్యప్ప.